ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టపరిచి అన్నదాతలను అభివృద్ధి పదంలో నడపాలనే ముఖ్య ఉద్దేశంతో పంటల సాగు, పశుపోషణ తదితర అంశాలలో ఆచరించవలసిన శాస్త్రీయ మెళకువలతో పాటు సాగు ఖర్చులను తగ్గించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నదాతలకు చేరవేస్తున్న వ్యవసాయ సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వరిలో ఎలుకల నివారణ చర్యలు, వేసవిలో కోళ్ల పెంపకంలో చేపట్టవలసిన మెళకువలు, వరిలో అధిక దిగుబడులు పొందాలంటే పండించే పంటను చీడపీడల బెడద నుంచి సంరక్షించుకోవడం ఎంత ముఖ్యమో ఎలుకల బెడద నుండి కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ క్రమంలో వరిలో ఎలుకల నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరిని పండించే రైతు సోదరులు అధిక దిగుబడి పొందడంలో చీడపీడల నివారణతో పాటుగా ఎలుకల యాజమాన్యంలో జాగ్రత్త వహించాలి. వరి సాగులో ఎలుకల దాడి వల్ల సుమారుగా 2% నుంచి 90% వరకు పంట నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వరిలో ఎలుకల వల్ల కలిగే నష్ట నివారణలో భాగంగా వివిధ నియంత్రణ యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఈ యాజమాన్య పద్ధతుల్లో భాగంగా ప్రధానంగా సాంప్రదాయ పద్ధతులు, రసాయన ఎరువులు, వ్యవసాయ యాజమాన్య పద్ధతులు ఆచరించడం వల్ల వరిలో ఎలుకలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. సాధారణంగా రైతులు సాగు చేసే వరి పంటలో ఎలుకలు పంట పెరుగుతున్న దశలో ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. అందులో భాగంగా వరి పంట ప్రారంభ దశలో 10 కిలోల ఆవు పేడను 2 లీటర్ల కిరోసిన్లో కలిపి ముద్దలుగా చేసుకుని ఆరబెట్టుకున్న తర్వాత ఈ ముద్దలను వరి పొలంలో అక్కడక్కడా ఉంచితే ఆ వాసనకు ఎలుకలు దూరంగా ఉంటాయి. వేరుశెనగ బాగా వేయించి దానికి కొద్దిగా బెల్లం మరియు సిమెంట్ మిశ్రమాన్ని కలిపి ముద్దలుగా చేసి వాటిని పంట పొలంలో ఉంచాలి. ఈ ముద్దలను తిన్న ఎలుకల జీర్ణ వ్యవస్థలో సిమెంట్ గట్టిపడి ఎలుకలు మరణిస్తాయి. అంతేకాకుండా వరి పైరు పిలకలు వేసే దశ మరియు పొట్ట దశలో 1 ఎకరం పొలానికి వేరుశెనగ పొట్టు, ఆముదం పొట్టు, రాగి, సజ్జలు వ్యర్థాలను 10 కిలోల చొప్పున చల్లుకుంటే ఎలుకల్ని నియంత్రించుకోవచ్చును. ఎలుకల నివారణలో రసాయన పద్ధతుల్లో భాగంగా జింక్ ఫాస్ఫైడ్, బ్రోమోడియోలిన్ మరియు విషపు ఎరలుగా ఉపయోగించవచ్చును. జింక్ ఫాస్ఫైడ్ విషపు ఎరను తిన్న ఎలుకలు తీవ్రమైన కడుపు మంటతో 1 రోజులోనే మరణిస్తాయి. బ్రోమోడియోలిన్ విషపు ఎరను వినియోగిస్తే దీనివల్ల ఎలుకలలో నిరంతరం రక్తస్రావం జరిగి 3 నుంచి 6 రోజుల వ్యవధిలో మరణిస్తాయి. ఈ ఎరలను పంట కాలంలో 3 నుంచి 4 సార్లు వినియోగించవచ్చును. అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్లలు 0.6 గ్రాములు కలిగి ఉంటే ఎలుకల బొరియలలో 2 చొప్పున పెట్టాలి. వెదురు కర్రలను ఉపయోగించి బొరియల లోపల వీటిని ఉంచితే ఎలుకలు తిని చనిపోతాయి. అనాదిగా వ్యవసాయానికి అనుబంధంగా సన్న చిన్నకారు రైతాంగం ఇళ్ల పెరటికే పరిమితమైన కోళ్ల పెంపకం నేడు ఒక ప్రధాన పరిశ్రమగా మారి అనేక మందికి జీవనోపాధిని కల్పిస్తుంది. మారుతున్న ఆహారపు అలవాట్లుగా మాంసం, కోడిలోని పోషక విలువల దృష్ట్యా కోళ్ల పెంపకం ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతోంది. వేసవిలో కోళ్ల పెంపకంలో చేపట్టవలసిన మెళకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలోని గుడ్ల ఉత్పత్తిలో మన దేశం 3వ స్థానంలో ఉండగా కోళ్ల సంఖ్యలోనూ బెడ్ల ఉత్పత్తిలోనూ మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతుండటంతో కోళ్ల మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తద్వారా పౌల్ట్రీ యజమానులు తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఈ క్రమంలో వేసవిలో కోళ్ల పెంపకంలో తీసుకోవలసిన మెళకువలను గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వేసవిలో కోళ్ల షెడ్లలో పరిశుభ్రమైన త్రాగునీటిని ఎల్లప్పుడూ కోళ్లకు అందుబాటులో ఉంచాలి. షెడ్లపైన ఎండుగడ్డిని కప్పి ప్రతిరోజు నీళ్లు చల్లడం ద్వారా, అలాగే షెడ్ల చుట్టూ తడిసిన గోనె సంచులను ఉంచడం ద్వారా షెడ్లలో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవచ్చు. అదేవిధంగా షెడ్ల చుట్టూ చెట్లను పెంచడం ద్వారా షెడ్ల లోపల చల్లదనాన్ని పెంపొందించవచ్చు. ప్రతిరోజు షెడ్లలో శుభ్రమైన ఆహారాన్ని, త్రాగునీటిని ఎల్లప్పుడూ కోళ్లకు అందుబాటులో ఉంచాలి. ఈ విధంగా చేయడం ద్వారా కోళ్లను ఎండతాపం నుంచి కొంతవరకైనా కాపాడుకోగలం. ఈ విధంగా వేసవిలో కోళ్ల పెంపకంలో సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా పౌల్ట్రీ పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. రైతులకు ముఖ్య గమనిక: శాస్త్రీయ పద్ధతిలో యూరియా వాడకం లాభనష్టాలు. యూరియాను అధికంగా వాడటం వల్ల పర్యావరణ నష్టంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని, యూరియా వృధాను అరికట్టి వ్యవసాయానికి మేలు చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మీకు తెలుసా, మనం వాడుకునే యూరియాలో దాదాపు 2/3 వంతు ఆవిరి రూపంలో వృధా అవుతుంది. యూరియా వృధాను తగ్గించడానికి యూరియాను సరైన సమయంలో, సరైన భాగంలో గుళికల రూపంలో ఉండే వేప సంబంధిత యూరియాను వాడుకోవాలి. యూరియాను వాడటం వలన నైట్రోజన్ మాత్రమే మొక్కకు అందుతుంది. అలాగే భాస్వరం, పొటాషియం ద్వితీయ శ్రేణి కాగా సూక్ష్మ పోషకాలు, కార్బన్ మొదలైనవి లభించవు. యూరియాను ఇతర పోషకాలతో కలిపి వాడుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. యూరియాను ఎక్కువ మొత్తంలో వాడటం వలన అధికంగా శాఖీయ పెరుగుదల ఉండటం వలన పంటల దిగుబడి తగ్గుతుంది. అధికంగా యూరియాను వాడటం వలన వాతావరణ కాలుష్యంతో పాటు భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. వ్యవసాయ సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం. నమస్కారం. నాణ్యమైన అధిక దిగుబడులకు పంటల సాగు, పశుపోషణ తదితర అంశాల్లో ఆచరించాల్సిన మేలైన శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంచే దిశగా వారిని ప్రోత్సహించేందుకు అధునాతన వ్యవసాయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సంయుక్తంగా రాష్ట్ర రైతాంగానికి చేరవేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: సమస్యాత్మక భూముల యాజమాన్యం, వేసవిలో చెరుకులో మెళకువలు, వేసవిలో పశుపోషణలో మెళకువలు సంరక్షణ, వర్మీ కంపోస్ట్ ఉపయోగాలు. పంటల పెరుగుదల, అధిక దిగుబడులకు నేల ఆరోగ్యం, నేల స్వభావం చాలా ముఖ్యమైనవి. నేలలు ఎలాంటి సమస్యాత్మకంగా ఉన్నా పంటలకు అందించాల్సిన పోషకాలను గ్రహించక పెరుగుదల తగ్గి దిగుబడులు తగ్గే అవకాశం ఉండడంతో సమస్యాత్మక భూముల యాజమాన్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమస్యాత్మక భూములలో ఆమ్ల నేలలు, చౌడు నేలలు ముఖ్యమైనవి. ఆమ్ల నేలల్లో ఉదజని సూచిక 6.5% కంటే తక్కువగా ఉంటే ఈ నేలల్ని బాగు చేసేందుకు సున్నం వాడాలి. ఎంత మోతాదులో సున్నం వాడాలనేది
భూసార పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కసారి వేసిన సున్నం ప్రభావం 5 ఏళ్ల దాకా ఉంటుంది. అలాగే ఉక్కు పరిశ్రమల్లో వ్యర్థ పదార్థంగా మిగిలే బేసిక్ స్లాగ్ లేదా చెరకు మడ్డీలను కూడా వాడి ఈ సమస్యను అధిగమించవచ్చు. చౌడు నేలలు 2 రకాలు: తెల్ల చౌడు, కారు చౌడు. తెల్ల చౌడు నేలల్లో వేసవిలో నేల ఉపరితలంపై తెల్లటి చౌడు పేరుకుని కనిపిస్తుంది. ఈ నేలల్లో విత్తనాలు సరిగ్గా మొలకెత్తవు. భూమిలో నీళ్లున్నా మొక్కలు తీసుకోలేవు. నేలపై పేరుకున్న చౌడు పొరను వేసవిలో పారతో చెక్కి తీసివేయాలి. అలాగే పొలాన్ని వాలుకడ్డంగా చిన్న మడులుగా చేసి మడిలో 20 సెంటీమీటర్ల లోతు నీరు పెట్టి 4 రోజులు మడిలో నిల్వగట్టి తర్వాత మురుగు కాల్వల ద్వారా తీసివేయాలి. ఇలా 3-4 సార్లు చేయడం ద్వారా చౌడు తీవ్రత తగ్గుతుంది. మొదటగా చౌడును తట్టుకునే వరి, మొక్కజొన్న, జొన్న, చెరకు వంటి పైర్లు వేసుకోవాలి. కారు చౌడు నేలల్లో మార్పిడి జరిగి సోడియం 15% కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ నేలల్లో నీరు త్వరగా ఇంకదు. ఎండినప్పుడు నేల చాలా గట్టిగా ఉంటుంది. దీని నివారణకు పొలాన్ని చిన్న చిన్న మడులుగా చేసి మడి నుంచి నీరు పోయేలా కాల్వలు తీయాలి. జిప్సం వేసి ఈ నేలల్ని సరిచేయాలి. సరైన మోతాదులో జిప్సంను నేలపై వెదజల్లి మట్టిలో కలిసేలా దంతి లేదా గొర్రు తోలాలి. తర్వాత నీటిని నిల్వగట్టి నేలలో ఇంకేలా చేయాలి. ఒకవేళ నేలలో సున్నం అధికంగా ఉంటే జిప్సానికి బదులుగా పైరేట్ను లేదా పొడి చేసిన గంధకాన్ని వాడుకోవాలి. ఈ నేలల్లో మొదట జీలుగ వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి తరువాత చౌడును తట్టుకునే పంటల రకాలను సాగు చేసుకోవాలి. ఈ విధంగా శాస్త్ర సాంకేతిక పద్ధతుల ద్వారా సమస్యాత్మక భూముల యాజమాన్యం చేపట్టడం వల్ల నేలలు మంచిగా మారి అధిక దిగుబడులను పొందవచ్చు. కూరలో కారం ఎక్కువైంది. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఎంత అవసరమో అంతే వేయాలని? నా వల్లైతే ఇలా అప్పుడప్పుడు అవుతుంది, కానీ మీరైతే పొలంలో మీకు తోచిన క్రిమి సంహారకాల్ని వాడేస్తారు. మరి దాని సంగతో? ఉన్నమాటేగా అంటోంది కోడలు. చూడు, పొలంలో ఎంత అవసరమో అంతే మందు వెయ్యి. గుర్తుంచుకోండి, క్రిమి సంహారకాలు విషపూరితాలు. డబ్బా పైన రాసిన సూచనల ప్రకారమే మందు వేయాలి. ముందు ఫెరమోన్ ట్రాప్, లైట్ ట్రాప్, మిత్ర కీటకాలు, జైవిక క్రిమి సంహారకాలు వంటివి ఉపయోగించాలి. అవసరమైతేనే రసాయనిక క్రిమి సంహారకాలు ఉపయోగించాలి. మందు చల్లడం పొద్దున కాని సాయంత్రం కాని చేతి తొడుగులు, మాస్క్ ఇంకా పొడుగు చేతుల చొక్కా వేసుకుని చేయాలి. గాలి వీచే దిశలో చల్లుతూ వెనక్కి నడవాలి. మందు డబ్బాలు, చల్లే యంత్రాలు సురక్షితమైన చోట ఉంచాలి. ఇప్పుడేనా అర్థమైందా? అర్థమైంది భార్యామణి. ఇక చెయ్యను ఇలాంటి పిచ్చి పని. తాగించిందా నీకు 3 చెరువుల నీళ్లు? మన రాష్ట్రంలో సాగులో ఉన్న వాణిజ్య పంటల్లో చెరకు పంటను ముఖ్యంగా నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు. అధిక దిగుబడితో పాటు నాణ్యమైన రసాన్ని పొందాలంటే రైతులు చెరకు సాగులో తగిన శాస్త్రీయ మెలకువలు పాటించాలి. వేసవిలో చెరుకులో పాటించాల్సిన మెలకువల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేసవిలో భూగర్భ జలాలు అడుగంటడం, విద్యుత్ సరఫరాలో లోటు కారణంగా చెరకు తోటలకు నీరు పారించలేని పరిస్థితులలో చెరకు పంటలపై చీడపీడలు ఆశించి దిగుబడులు పడిపోతున్నాయి. దీనికి తోడు అనిశ్చిత వర్షపాతం కూడా చెరకు తోటలకు సరిపడా తడులిచ్చుటకు వీలుకాని పరిస్థితులు కల్పిస్తుంది. దీనికి అదనంగా వేసవిలో వాతావరణ పరిస్థితులు చెరకు పైరుకు ప్రతిబంధకంగా ఉంటాయి. తీవ్ర ఉష్ణోగ్రత, వడగాల్పులు, వర్షపాత లోటు కారణంగా చెరకు పంట నీటి ఎద్దడికి గురి కాబడుతుంది. ఆలస్యంగా నాటిన చెరుకు పంట మొలకెత్తు దశలోనూ, ముందుగా విత్తిన పైరు పిలక దశలోనూ, నవంబర్ డిసెంబర్లో నాటిన తోటలు
ఈ 2 దశలను దాటి చెరకు బాగా ఎదుగు దశలోనూ ఉంటాయి. కాబట్టి ఆయా దశలకు తగినట్లుగా చెరకు పంటపై ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం ఏమాత్రం పడకుండా యాజమాన్య చర్యలు చేపట్టాలి. 1 టన్ను చెరకు ఉత్పత్తికి 125 టన్నుల వరకు నీటి అవసరం ఉంటుందంటే చెరకు పంటలో నీటి యాజమాన్య ఆవశ్యకత ఎంతో తేటతెల్లమవుతుంది. సాధారణంగా చెరకు పంట కాలపరిమితిలో సుమారు 3000 మిల్లీమీటర్లకు పైబడి నీటి అవసరం ఉంటుంది. సాధారణంగా వేసవికాలం మొదలయ్యేసరికి చెరకు పంట ఎంత ముదురు పైరు అయితే అంత మంచిది. ఈ పరిస్థితులలో చెరకు పైరు వేసవిలో అధిక వేడిమి, వడగాలులకు తట్టుకునే విధంగా తోటల పెంపకంలోనూ యాజమాన్య పద్ధతుల్లోనూ కొన్ని మెళకువలు పాటించాలి. కాబట్టి నీటి ఎద్దడిని తట్టుకునే చెరకు రకాలైన కో 6907, కో 7219, 97 A85, కోటి 8201లను సాగు చేసుకోవాలి. అలాగే వర్మి కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువులను వాడటం వలన నేలలో తేమను సంరక్షించుకోవచ్చును. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చెరకు పంట సాగు చేయు రైతులు నవంబర్-డిసెంబర్ మాసాంతానికి చెరకు నాటితే నీటి ఎద్దడి వేసవిలో ఏర్పడక మునుపే చెరుకు తోటల నుంచి పిలకలు తొడిగి నీటి ఎద్దడి నష్టాన్ని కొంతమేరకు తట్టుకుంటుంది. చెరకు నాటే ముందు 10-12 అంగుళాల లోతు దుక్కి చేసుకోవడం వలన నేల గుల్లబారి వేరు వ్యవస్థ నేల లోతట్టు పొరల్లోకి వ్యాప్తి చెంది తేమను, పోషకాలను సంగ్రహించి పంట ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతుంది. ఈ విధంగా వేసవి చెరకులో సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం వలన రైతులు ఆశించిన దిగుబడులను పొందవచ్చు. అనాదిగా వ్యవసాయానికి అనుబంధంగా ఉండే పాడి పరిశ్రమ నేడు ఒక ప్రధాన పరిశ్రమగా మారి అనేక మందికి జీవనోపాధిని కల్పిస్తుంది. తక్కువ కాలంలో మంచి లాభాలు పొందే అవకాశాలుండడంతో అనేక మంది రైతులు పాడి పరిశ్రమ స్థాపనకు ఆసక్తి చూపిస్తున్నారు. వేసవిలో పశుపోషణలో మెలకువలు, సంరక్షణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాడి పశువులు ఎండాకాలం వడదెబ్బకు గురైనప్పుడు పాల దిగుబడి తగ్గుతుంది. తద్వారా పశువులు ఉండే వసతి, తినే ఆహారం విషయంలో కొన్ని మెళకువలను పాటించి వేసవి తాపానికి గురి కాకుండా పశువులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యరశ్మి ప్రత్యక్షంగా పశువులపై పడకుండా నీడను కల్పించి సూర్యరశ్మి ద్వారా వచ్చే రేడియేషన్ను గణనీయంగా తగ్గించుకోవచ్చును. ఎండ, వేడిమి అధికంగా ఉండే మధ్యాహ్నం పూట షెడ్లలో కూలర్లు, స్ప్రింక్లర్లు, ఫాగర్స్ లాంటివి ఏర్పాటు చేసి ఉష్ణోగ్రతలను తగ్గిస్తే పాడి పశువులు మేత బాగా తినడం ద్వారా అధిక పాల దిగుబడినిస్తాయి. అందుకొరకు షెడ్ల చుట్టూ నీడనిచ్చే చెట్లను పెంచి చల్లని వాతావరణాన్ని కల్పించడం వల్ల పశువులను వేడి తాపం నుంచి సంరక్షించుకోవచ్చు. వేసవిలో పశువులను సాయంకాలం, రాత్రిపూట బాగా మేపాలి. పరిశుభ్రమైన నీటిని ఎల్లప్పుడూ పశువులకు అందుబాటులో ఉంచడం వలన పశువులు బాగా చల్లని నీరు త్రాగి తమ శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకుంటాయి. ఎండాకాలం నాణ్యమైన ఎండుమేతను మాత్రమే మేపాలి. అదేవిధంగా సమీకృత దాణాను పశువులకు అందించడం వలన పశువులు ఆరోగ్యంగా ఉండి అధిక పాల దిగుబడినిస్తాయి. ఈ దాణాలో సోడియం, పొటాషియం అధికంగా కలిపి ఉప్పు మోతాదును పెంచుకోవాలి. మేతలో బెల్లం, నీరు కలిపితే రుచి పెరిగి పశువులు బాగా తింటాయి. ఈ విధంగా వేసవిలో పశుపోషణలో సరైన శాస్త్రీయ, సాంకేతిక మెళకువలను పాటించడం ద్వారా పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. సరే,
ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 పై సంప్రదించండి. ఏ పంటైనా బాగా పండాలంటే ముఖ్యంగా కావాల్సింది భూమి సారవంతంగా ఉండటం. అనేక సంవత్సరాలుగా రసాయనిక ఎరువులు వాడటం వల్ల పంట భూములు నిస్సారమైపోవడమే కాకుండా వాతావరణ కాలుష్యం పెరిగింది. అందువల్ల భూసారాన్ని పెంచేందుకు కాలుష్య నివారణ సేంద్రియ ఎరువుల అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో వర్మి కంపోస్ట్ తయారీ ఉపయోగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రత్యేకమైన వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రయోగించడం ద్వారా తయారు చేయబడే కంపోస్ట్ ఎరువునే వర్మి కంపోస్ట్ అంటారు. వర్మి కంపోస్ట్లో ఎన్నో సుగుణాలతో పాటు పోషక విలువలు ఎక్కువ. వర్మి కంపోస్ట్లో సూక్ష్మ పోషకాలు పశువుల ఎరువు కన్నా దాదాపు 50% అధికంగా ఉంటాయి. దీనితో పాటు వర్మి కంపోస్ట్లో పైరు ఎదుగుదలకు దోహదపడే ఎన్నో ఇతర సేంద్రియ రసాయనాలు ఉన్నాయి. వర్మి కంపోస్ట్ తయారీకి బొరియలు చేయని వానపాముల రకాలు సేంద్రియ పదార్థాల నుంచి కంపోస్ట్ చేయడానికి పనికి వస్తాయి. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల వ్యర్థ పదార్థాలు, చెత్త, ఆకులు, పేడ ఉపయోగపడతాయి. వర్మి కంపోస్ట్ బెడ్పై వ్యర్థ పదార్థాలను, పేడను వేయాలి. ఆ పైన నీరు చల్లాలి. ఇలా 2 నుంచి 3 వారాల వరకు నీరు చల్లుతూ ఉండాలి. ఇలా బాగా కుళ్ళిన బెడ్ పైన వానపాములు వదలాలి. వానపాములు వదిలేటప్పుడు బెడ్ను కదిలించి వదిలితే మంచిది. అయితే బెడ్పై పాతగోనె సంచులు కానీ వరిగడ్డిని కానీ పరచాలి. ఈ బెడ్పై ప్రతిరోజు నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన 60 రోజుల్లో వర్మి కంపోస్ట్ తయారవుతుంది. బెడ్ నుంచి వర్మి కంపోస్ట్ను తీయడానికి 4 లేదా 5 రోజుల ముందు నీరు చల్లడం ఆపివేయాలి. ఈ విధంగా సేంద్రియ పదార్థాలతో వర్మి కంపోస్ట్ను తయారు చేసుకుని వాడుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఇదిగో నిన్నే. నన్నెందుకు పిలుస్తారు? వెళ్ళి దాంతోటి చెప్పండి. ఎవరితో? అదే మీ మొబైల్ ఫోన్. పొద్దున్న, సాయంత్రం, పగలు, రాత్రి అంటుపెట్టుకుంటారుగా. పైగా కిసాన్ కాల్ సెంటర్ తో మాట్లాడుతున్నానంటారు. ఓహో, అదా సంగతి. అవును, ఏమైంది? ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు క్షణంలో మాట్లాడిపోతాయి. అలాగా? అవును, ఇప్పుడు ఎక్కువ లైన్లు, ప్రత్యేకమైన టెక్నిక్ కారణంగా వ్యవసాయ నిపుణులతో వెంటనే మాట్లాడొచ్చు. ఎప్పుడైనా లైన్ బిజీగా ఉంటే మన సమస్యల్ని ఫోన్ పై రికార్డ్ చేయొచ్చు. వారి నుండి ఫోన్ వస్తుంది. ఇంకా సమస్యకి పరిష్కారం కూడా మెసేజ్ రూపంలో వస్తుంది. ఇదిగో చూడు, వచ్చేసింది. అరేవా, అంటే దీని అర్థం వేచి ఉండక్కర్లేదన్నమాట. అవును, అందుకేనన్నమాట ఈ మధ్య నా మీద అంత ప్రేమ వస్తోంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలోనే వెంటనే సమాధానం పొందడానికి దేశం మొత్తంలో ఏ ఫోన్ నుంచైనా హెల్ప్ లైన్ నంబర్తో సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. రేపటి రైతు నేస్తం కార్యక్రమంలో వరి విత్తనోత్పత్తి క్షేత్రాలలో కోత అనంతరం పాటించవలసిన మెళకువలు, వేసవి అపరాలలో సస్యరక్షణ, భూసార పరీక్షలు, భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం, వేసవి నువ్వులో సస్యరక్షణ. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా: రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం. నమస్కారం.